గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. టుడే మనం 8th క్లాస్ సంబంధించి మెన్సురేషన్ చాప్టర్ సంబంధించి ఎక్సైజ్ 11.1 సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ టెక్స్ట్ బుక్కే కాకుండా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కూడా సేమ్. ఏపీ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి సిబిఎస్ఈ సిలబస్ అండ్ ఏపీ సిలబస్ సేమ్. సిబిఎస్ఈ వాళ్ళకి కూడా ఈ సమ్స్ అనేవి యూజ్ అవుతాయమ్మా. ఎస్, షల్ వి స్టార్ట్. First question. A square and a rectangle filled with the measurements as given in the figure have the same perimeter. This is main point. ఇచ్చిన ఫిగర్స్ కి గివెన్ ఫిగర్స్ కి దీస్ టూ ఫిగర్స్ ఆర్ సేమ్ పెరిమీటర్స్. ఈ రెండు ఫిగర్స్ ఏంటివి? సేమ్ పెరిమీటర్స్ అంట. విచ్ ఫీల్డ్ హ్యాస్ ఏ లార్జర్ ఏరియా. అయితే ఏ ఫీల్డ్ లార్జర్ ఏరియా అని అడుగుతున్నాడు. క్లియర్? రైట్. సొల్యూషన్. Perimeter of a square first. Perimeter of a square. What is the formula? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఫార్ములాస్ గనక తెలియకపోతే మీరు 4th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ వీడియోస్ చూస్తే గనక నా ఇంట్రడక్షన్ వీడియోస్ దాంట్లో ఉంటాయేమో ఫార్ములాస్ అనేవి. పెరిమీటర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా 4a. హియర్ a మీన్స్ సైడ్. 4 into a. A అంటే side. Side of a given figure. 4 into a. What is that? 60 meters. 4 6 are 24. 0. 240 meters. Perimeter of a square ఎంత వచ్చింది? 240 meters. And now perimeter of a rectangle. ఎంత? 240. వై? బికాస్ 240 సేమ్ పెరిమీటర్స్ అన్నాడు. స్క్వేర్ పెరిమీటర్ ఎంత ఉంటుందో రెక్టాంగిల్ పెరిమీటర్ కూడా అంతే ఉంటుందని అన్నాడు. అందుకని నేను 240 అని తీసుకున్నా. 240 meters. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా 2 into L plus B. 2 into length plus breadth is equal to 240. 2 transpose that side. Length plus breadth is equal to 240 by 2. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది. నౌ గివెన్ ఫిగర్ లో లెంత్ ఇచ్చాడు, బ్రెత్ మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఎంత? 80 plus b is equal to how many times cancel in 2 table? 2 ones, 2 ones, 2 twos, 0. 120. It transpose 80 that side. 80 that side వెళ్తే ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. b is equal to 120 minus 80. Breadth b is equal to 120 నుంచి 80 సబ్ట్రాక్ట్ చేస్తే 40 meters బ్రెత్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఇవి కాదు. విచ్ ఫీల్డ్ యాజ్ ఎ లార్జర్ ఏరియా. ఏ ఫీల్డ్ లార్జర్ ఏరియా అని అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కడదాం ఫస్ట్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ ఆర్ ఏ స్క్వేర్. సైడ్ ఇంటూ సైడ్ ఆర్ ఏ స్క్వేర్. ఏ అంటే సైడ్. 60 స్క్వేర్. 60 స్క్వేర్ అంటే 60 into 60. 6 6 are 36 and 2 zeros. మీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి స్క్వేర్ వస్తుంది. ఇదమ్మా ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత వచ్చింది? 3600 మీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఏ rectangle is equal to length into breadth. Length 80 into breadth 40. 8 4s are 32. 2 zeros. Meter square. Now compare both areas. Square area 3600 meter square and rectangle area 3200 meter square.
Which area is greater? Obviously square area is greater than the rectangle area. అదే రాసేయండి. Therefore square area is larger than rectangle area. Please note down, ma. Very, very important. This sum is very, very important. Next, second sum. Mr. Kaushik has a square plot with the measurement as shown in the figure. Mr. Kaushik has a square plot. ఒక స్క్వేర్ తలం ఉందట కౌశిక్కి. ఇదిగోండి ఇలాగా స్క్వేర్ ప్లాట్ అనేది ఉంది. ఇన్ ద ఫిగర్ షీ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్లాట్. ఈ స్థలం మధ్యలో తన ఇల్లు కట్టాలని అనుకుంటుంది. ఈ స్థలం మధ్యలో ఇల్లు కట్టాలని అనుకుంటుంది ఇలాగా ఈ షేప్ లో. అయితే ఏ గార్డెన్ ఈస్ డెవలప్డ్ అరౌండ్ ద హౌస్. ఈ ఇంటి చుట్టూ ఇలాగా ఇక్కడ గార్డెన్ అనేది డెవలప్ చేయాలనుకుంటుంది, గార్డెన్ తోట వేయాలనుకుంటుంది. ఏ గార్డెన్ అరౌండ్ ద హౌస్ అట్ ద రేట్ ఆఫ్ 55 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. 1 మీటర్ స్క్వేర్ కి 55 రూపీస్ తీసుకుంటున్నాడు. అయితే టోటల్ గార్డెన్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ ఏ గార్డెన్. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ ఏ గార్డెన్. మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసి, స్క్వేర్ లోంచి రెక్టాంగిల్ సపరేట్ చేస్తే మీకు ఈ లోపల ఉన్న ఏరియా వస్తుంది, గార్డెన్ వేసిన ఏరియా. ఓకేనా? 1 మీటర్ స్క్వేర్ కి 55 రూపీస్ అయితే అక్కడ ఎన్ని మీటర్ స్క్వేర్ వస్తుందో అన్ని మీటర్స్ కి 55 తో మల్టిప్లై చేస్తే యు గాట్ ద ఫైనల్ ఆన్సర్. క్లియర్? నైస్. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లాట్ is equal to, what is that area formula? Square area, side into side అంటే a square. A square means here 25 square, 25 into 25, 25 is 625 మీటర్ స్క్వేర్. నాకు స్క్వేర్ యొక్క ఏరియా వచ్చేసింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ప్లాట్. ఏరియా ఆఫ్ ఏ rectangular plot is equal to, ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. వాట్స్ ద లెంత్ హియర్? 20 meters into breadth 15. 15 zeros 0, 15 twos are 30, 300 మీటర్ స్క్వేర్. నాకేం కావాలి? ఏరియా ఆఫ్ ద గార్డెన్. ఏరియా ఆఫ్ ద గార్డెన్ అంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ప్లాట్ మైనస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్. ఆఫ్ ఏ గార్డెన్ ఈజ్ developed around the house. House is equal to 625 minus 300. ఈ స్క్వేర్ ఏరియాలోంచి రెక్టాంగిల్ ఏరియా తీస్తే మనకి లోపల ఉన్న గార్డెన్ ఏరియా అనేది వస్తుంది. 5 లోంచి 0 సపరేట్ చేస్తే 5, 2 లోంచి 0 సపరేట్ చేస్తే 2, 6 లోంచి 3 సపరేట్ చేస్తే 3, 325 మీటర్ స్క్వేర్. క్లియర్? ఓకే. నెక్స్ట్ cost of 1 meter square is equal to
55 రూపీస్. 1 మీటర్ స్క్వేర్ 55 రూపీస్ అయితే మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అని రాద్దాం. టోటల్ కాస్ట్ ఆఫ్ developing a garden around the house is equal to ఎన్ని మీటర్స్ వచ్చింది మనకి 325 into 55. నౌ మల్టిప్లై చేస్తే మీకు యూ గాట్ ద ఫైనల్ ఆన్సర్. 5 5 25, 2 5 is 10, 12, 1 5 is 15, 16, same 5 2 6 1 5 7 8 7 1 17,875 రూపీస్ టోటల్ కాస్ట్. మొత్తం మనం గార్డెన్ డెవలప్ చేయడానికి ఎంత అవుతుందో మనకి 17,875 రూపీస్ అవుతుంది. క్లియర్?